నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పు అయితే జరిగింది. ఇక రెండు సార్లు అధికారం చేజిక్కున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం అయితే కూలిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించి దాదాపు 20 రోజులుగా వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ పరిపాలన ఎలా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, వీటన్నింటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. మొత్తానికి మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పుడు అధికారం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. ప్రమాణ స్వీకారం చేస్తూనే ప్రజాభవన్గా చేస్తున్నాము, ఆ చుట్టూ ఉన్నటువంటి కంచెలను తీసేస్తున్నాము, ప్రగతి భవన్ చుట్టూ ఉన్నటువంటివి, ఇది ప్రజాపాలన అంటూ ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఎట్లా కనబడుతుంది ఆ ఇండికేషన్ చూస్తే? అంటే ఇది కొత్త ప్రభుత్వం కాబట్టి ఎప్పుడైనా కొత్త ప్రభుత్వాలు కొంత డ్రామాటిక్గా కొన్ని చేయవలసి ఉంటుంది, చేస్తారు. ఎందుకంటే మార్పు వచ్చిందనేది ప్రజలు ఫీల్ కావాలి కనుక. అసలు ప్రధానంగా తెరాస పార్టీ ఓడిపోవడానికి కేసీఆర్ గారి వ్యక్తిగత ప్రవర్తన చాలా కారణం. అంటే మనుషులను కలవడు, తర్వాత ఎవరితో మాట్లాడు, ఆయన ఇష్టం వచ్చి చేస్తాడు. ఇది జనరల్గా 10 ఏళ్లలో ఆయనకు వచ్చిన రెప్యుటేషన్. ఇప్పుడు వీళ్ళని గెలిపించింది ఆ పద్ధతి, ఆ ప్రవర్తన అనేది చాలా కారణాలనే కానీ ఒక ప్రధాన కారణం. అది మారింది అని ఒక సంకేతం ప్రజలకు పోవాలంటే సింబాలిక్గా ఏదో ఒకటి చేయాలి. కనుక ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమిటంటే ఆ కంచె ఏదైతే వేశారో దాన్ని కూలగొట్టడం ఒక సింబాలిక్. అంటే ఇది ఉండదు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన కంచెలు ఉండవు, ఈ ప్రభుత్వం ప్రజలకు చాలా దగ్గరి ప్రభుత్వము అని నోటితో చెప్పడము ఒకటి, దాన్ని ఆచరణలో చూపడము భిన్నం. ఎప్పుడైనా ప్రభుత్వాలు యాక్షన్, ప్రజలు ఆ యాక్షన్ చూస్తారు. వాళ్ళు కేవలం మాటలేని రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. కనుక కంచె కూలగొట్టారు. ఆ ప్రగతి భవన్ ఏమైపోయిందంటే అది అథారిటేరియన్ పాలిటిక్స్కు సింబల్ అయిపోయింది. అంటే ఒక నిరంకుశ పాలనకు సింబల్ అయిపోయింది. కాబట్టి ఆ ప్రగతి భవన్ పేరు మార్చడము, పూలే పేరు పెట్టడం. పూలే అంటే ఈ దేశంలో కోట్లాది మంది గౌరవించే మనిషి, స్లేవరీ పోవాలి దేశంలో అనే బానిసత్వానికి వ్యతిరేకంగా రాసిన వ్యక్తి. ఆయన మహిళలు చదువుకోవాలి అని ఆయన సావిత్రిబాయి పూలేని ఎంకరేజ్ చేసి అది చేసిన వ్యక్తి. కాబట్టి ఆయనకు సావిత్రిబాయి పూలేకి చాలా విస్తృతమైన గౌరవం ఉంది. ఇవన్నీ సింబల్సే. కానీ ఈ సింబల్స్ ప్రజలను అంటే కమ్యూనికేట్ చేయడానికి, ఆకర్షించడానికి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. పూలే కానీ అంబేద్కర్ గారు కానీ ఒక పేద ప్రజల పక్షానంటే వీళ్ళు ఈరోజు ఆరాధించేటువంటి, ప్రజలు ఆరాధించే, ముఖ్యంగా పేద ప్రజలు. కనుక ఆ పేరు మార్చడం కానీ కంచెగూళ్ళు కొట్టడం కానీ ఒక సంకేతాత్మకంగా ప్రజలకు చెప్పింది ఏంటంటే మీ మధ్యన మా మధ్యన ఈ అడ్డుగోడలు ఉండవు, మేము ప్రజలకు చెందిన వాళ్ళం అనేటువంటి సందేశము. దీని ద్వారా కొంత కాకుండా కొంత ప్రజలు చర్చించుకుంటారు. అరే కంచెగూళ్ళు కొట్టంటే అందరిని కలుస్తారట. 10 ఏళ్ల నుంచి ఎవరికి చెప్పుకోవాలి సమస్య అని సతమతం అవుతున్న ప్రజలకి ఒకసారి ఓ బాటిల్ తెరిచినట్లుగా అయిపోవడంతో మీరు చూశారు, వేలాది మంది ఒకేసారి రావడము. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకే తెల్లవారుజామున పోతున్నారట. అంటే ఎన్ని సమస్యలు సమాజంలో కూరుకుపోయాయి, ఎన్ని సమస్యలు చెప్దామనుకుంటున్నారు. మన దేశంలో నాకు అర్థమైనంత వరకు ప్రజలకి తమ సమస్య చెప్పుకుంటేనే సగం పరిష్కారం, కష్టాన్ని చెప్పుకుంటేనే సగం పరిష్కారం. ఇప్పుడు కాకైనా రేపైనా సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి దృష్టికి పోయింది, ప్రభుత్వం దృష్టి. ఆ ప్రభుత్వం వినడానికి సిద్ధం లేకపోవడంతో సమస్య పరిష్కారం అటుంచి సమస్య వినేవాడు లేడనేది అది చాలా, అంటే మనిషికి అది ఒక సఫకేటివ్, అంటే చాలా ఒత్తిడిలో ఉన్న మనుషులు కాబట్టి. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ సింబాలిక్గా చేసిన పనులు ఏవైతున్నాయో దీనికి కొంత ప్రాధాన్యత ఉంది. ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ కొంత పెరుగుతుంది. 2 గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని
కేవలం డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే కానుకగా తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి ఒకటేమో బస్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. ఇంకా వాటితో పాటుగా మహాలక్ష్మి అంటే ఇంకొక 2 గ్యాస్ బండ అలాగే 2500 రూపాయలు ప్రతి మహిళకు అనేటువంటి ఒకటి మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఆ యొక్క కాస్ట్ అనే దాన్ని పెంచినటువంటి పరిస్థితి. ఈ బస్ ఫ్రీ వలన ఎలా ఉండబోతుంది? చాలా వరకు చాలా రకాలైనటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. మీ వరకు ఎట్లా అనిపిస్తుంది ఆ బస్ ఫ్రీ అనేది? లేదు, నేను అనుకోవడం ఏంటంటే మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయడం అనేది ఏదైతుందో అది ఒక రకంగా మహిళల్ని ప్రధాన స్రవంతి జీవితంలోకి తీసుకురావడం. ఎందుకంటే ఈ ట్రావెల్ కూడా ఎక్స్పెన్సివ్. ఈ ఇంత పేదరికమన్న దేశంలో దాదాపు ప్రతిదీ ధరలు పెరిగి ప్రతి చోట కొంత డబ్బులు సేవ్ చేసుకుందామని నాకు తెలిసినంతవరకు ఒకసారి ఒక కూరగాయలు అమ్మే బస్సులో ఎక్కింది. బస్సు కిరాయి పెరిగింది. కిరాయి పెరిగితే ఆమె అంత తెచ్చుకోలే డబ్బు. బస్సు ఆ రోజే పెరిగింది. కండక్టర్ ఉండేమో ధర పెరిగిందమ్మా అంటే, అయ్యా నిన్నటి దాకా అంతే ఉంది కదా, నేను అన్నీ డబ్బులు తెచ్చుకున్నా అని. మరి కండక్టర్ ఏమో మరి ఇంతే అంటే టికెట్ ఎంతవరకు ఇస్తావో అంతవరకు ఇవ్వమన్నది. అక్కడ దిగి గంపలో మోసుకొని వాకింగ్ పోయింది. అంటే ఇటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉంటారనేది చాలామందికి తెలియదు. మధ్యతరగతి మహిళలు కాస్త ఎంప్లాయిడ్ వాళ్ళు ఏమంటున్నారంటే సరే మనకు కూడా ఎందుకు అని కూడా ఒక సెక్షన్ ఉంది. మగవాళ్ళకి అంటే పేదరికం మాకు లేదా, ఆడవాళ్ళకి ఉందా అనేది ఒకటి ఉంది. కానీ మహిళలు ప్రధాన స్రవంతిలో ప్రజా జీవనంలో ఎక్కువ తిరగడం వలన ఒకటి వాళ్ళు కాస్త మాకు స్వేచ్ఛ వచ్చింది. ఇంట్లో భర్త మీద కోపం వచ్చింది అనుకుని పోతా అంటారు. బస్ కిరాయిలు కూడా ఉండవు. బస్ ఎక్కడో పోతుంది, పోయి మళ్ళీ తిరిగి రావచ్చు. కానీ మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను పోవచ్చు, లేదా మా తల్లిగారింటి పోతాని బస్ ఎక్కి తల్లిగారింటి పోవచ్చు. తర్వాత వాళ్ళు ఎక్కువ సంఖ్యలో తిరిగితే ఈ అత్యాచారాలు జరగడము, మహిళల మీద దురుసుగా ప్రవర్తన. ఎందుకంటే బస్సులో చాలామంది మహిళలు ఉండే వరకు ఎవరైనా మహిళలతో లేకపోతే కండక్టరు చేస్తే అందరు మహిళలు తిరగబడి వాళ్ళు ఇంతమంది మహిళలు కాబట్టి వాడు కూడా భయపడతారు. కనుక మగవాళ్ళ ప్రవర్తనలో కూడా కొంత తేడా వస్తుంది. అంటే సమాజంలో ఎక్కువ మహిళలు తిరగడం వలన సమాజంలో ఒక మార్పు వస్తుంది. చాలామంది ఏమిటంటే ఇప్పుడు ఆటో వాళ్ళకేమో వాళ్ళు కొంత నష్టం జరిగింది, వాళ్ళేమో వాళ్ళ బాధల కొరకు వాళ్ళు చేస్తున్నారు. ఈ పురుషాహంకారం ఉన్న వాళ్ళందరూ ఏంది అసలు ఈ మహిళలకు నిలబడి ఎందుకు తిరగడం, మహిళలకు టికెట్ లేకుండా ఎందుకు అసలు చేయడం అని ఒకటి. తర్వాత మేము టికెట్ కొనుక్కొని మేము నిలబడాలి ఏమో, వాళ్ళేమో టికెట్ కొనుక్కుండా ఫ్రీగా కూర్చుంటారు. ఇది ఎంత పురుషాహంకార ప్రవర్తన. కానీ మహిళలకి ఇలా స్వేచ్ఛగా తిరగడము, టికెట్ తీసుకొని తిరగడము ప్రభుత్వం మీద భారమే. కానీ దీని సామాజిక పర్యవసానము, సామాజిక మార్పులో తప్పకుండా ఇది దోహదపడుతుంది. తర్వాత ఆ రకంగా మహిళ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది, ఇంట్లో కూడా గౌరవం పెరుగుతుంది. అయితే ఒకటి ఏమొచ్చిందంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. కర్ణాటక వాళ్ళు తెలంగాణలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇచ్చి ఒక మహిళను ఇంటర్వ్యూ చేశారు. ఆమె అన్నది ఏమిటంటే బస్సులో మాకు ఫ్రీ ఇచ్చారు, చాలా బాగుంది. టికెట్ డబ్బులు ఏవైతే మిగిలాయో అవి మా పిల్లలకు ఫీజులు కట్టడానికి నేను ఉపయోగిస్తున్నాను అన్నారు. ఫ్రీ కరెంట్ ఇస్తే వాళ్ళు కూడా ఏమంటారంటే కరెంటులో మిగిలిన డబ్బులు పిల్లలకి ఫీజు కడుతున్నామంటున్నారు. అంటే పిల్లల చదువు అనేది చాలా ప్రాధాన్యం. అసలు ఈ బస్సులో ఫ్రీ దానికంటే కూడా పిల్లలకు కంపల్సరీగా నాణ్యమైన విద్య ఇస్తే అసలు వాళ్ళు ఇవన్నీ లేకున్నా కూడా పిల్లలకు మంచి చదువు వస్తుంది, భవిష్యత్తు బాగుపడుతుంది అనుకుంటారు. విద్యారంగాన్ని మార్చకుండా, ఈ ప్రైవేట్ ఫీజుల మీద రెగ్యులేట్ చేయకుండా, ప్రభుత్వ స్కూళ్ళని బాగుపరచకుండా ఇటువంటివి ఏమైనా ఇచ్చినా కూడా ఈ విషయం పైన మీరు దాదాపుగా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో, నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో, హెల్త్ విషయంలో దాదాపు 8 సంవత్సరాలుగా మీ యొక్క కొట్లాట నడుస్తూనే ఉన్నది, రిప్రజెంటేషన్స్ నడుస్తూనే ఉన్నాయి, వ్యాసాలు కూడా రాస్తున్నారు పలు పత్రికలకు, ఇట్లా నడుస్తూ వస్తున్నాయి కదా. ఈ ప్రభుత్వం ముందర ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి ముఖ్యంగా? అంటే ప్రధానంగా ఈ మేనిఫెస్టో కమిటీని కలిసినప్పుడు మేము చెప్పినటువంటి ప్రాధాన్యతలో విద్యారంగానికి 15% ఇవ్వమన్నాము. అది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు.
తర్వాత ఇప్పుడు రైతులకి మీరు రైతు బంధని అవన్నీ ఇస్తున్నారు. రైతు బంధులో ఉండే లోపభూయిష్టము, తర్వాత దాన్ని అనవసరమైన వాళ్ళకి, భూమి ఎక్కువ వాళ్ళందరికీ ఇచ్చారు. రైతుకు కావాల్సింది ఈ ఏది మన రైతు బంధు, ఏదో రైతు ఇన్సూరెన్స్, ఇవి సరే ఇవి కూడా సహాయం చేస్తాయి. కానీ మీరు మద్దతు ధర ఇస్తే ఈ స్కీమ్స్ అన్నీ ఏమీ అవసరం లేదు. తాము పండించిన పంటకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చు, దానికి పైగా వాళ్ళ కుటుంబ ఖర్చు ఏదైతే ఉంటుందో, వాడు పెట్టిన ఖర్చే కాకుండా పిల్లల చదువు, ఆరోగ్యము, ఇల్లు, ఇవన్నీ ఒక రకంగా మీరు మద్దతు ధరిస్తే సరిపోతుంది. స్వామినాథన్ అందుకనే ఉన్నాడు, మీరు కనీసం వాళ్ళు పెట్టిన ఖర్చు పోగా ఒక 50% యాడ్ చేసి మీరు మద్దతు ధరిస్తే ఇంకా రైతుకు మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. రైతులు తమ జీవితాన్ని తామే చూసుకుంటారు. కానీ అలా కాకుండా ఇలా రైతు బంధు పేరు పెట్టి దానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని, ఎలిజిబుల్ లేని వాళ్ళని, అర్హులైన వాళ్ళని, అర్హులు లేని వాళ్ళని అందరికి ఇవ్వడం వలన ఖజానా మీదనేమో బరువు పెరిగింది. కానీ నిజమైన రైతుకు జరగాల్సినటువంటి ఆయనకు రిలీఫ్ ఏదైతుందో వాళ్ళకు అది జరగాలి. కనుక మనము కనీస మద్దతు ధర అనేది ఒకవేళ ఎట్లయితే స్వామినాథన్ కమిటీ కానీ ఫార్మర్స్ మూమెంట్ కూడా, మన ఢిల్లీ దగ్గర జరిగిన రైతాంగ ఉద్యమాలు కూడా వాళ్ళు డిమాండ్ చేసి మాకు మినిమం ప్రైస్ ఇవ్వండి అని, అట్లా మనం ప్రభుత్వానికి అది కూడా మనము చెప్తున్నాము. ఏమంటే మీరు కనీస ధర చూడండి, వాళ్ళు మీరు అది వీలే అది చేయగలిగితే చాలా బాగుంటుంది అనేది కూడా ఒక డిమాండ్. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా, ఆరోగ్యం విషయంలో మీరు ఆరోగ్యశ్రీ అని పెట్టి ఏదో దానికంటే కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, పబ్లిక్ హాస్పిటల్స్ ఏవైతున్నా ప్రతి జిల్లాలో ఉండేటువంటి హాస్పిటల్స్, వాటిని మీరు వాటి స్టాండర్డ్ పెంచితే, ఇప్పుడు నిమ్స్ లాంటి దానికి ఇంకా కొంచెం క్వాలిటీ పెంచాలి. పెంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో వీలైతే మీరు మండల స్థాయిలో కూడా హాస్పిటల్ ఏదైతుందో దాంట్లో కొంచెం మంచి డాక్టర్స్ వేసి కాస్త వాళ్ళకు జీతాలు సౌకర్యం కల్పించి, తర్వాత మందులో ఒకవేళ, ఎందుకంటే మందుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి, పేదవాళ్ళు ఆ మందుల ధరలు కూడా ఇచ్చుకోలేరు. మీరు అక్కడ కింది స్థాయి నుంచి హాస్పిటల్ పెంచి సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్లో పెట్టుకున్న అక్కడ బాగుపడనిటువంటి వాళ్ళను డాక్టర్సే వాళ్ళు ఇక్కడికి పంపిస్తే నిజానికి మీరు విద్య, ఆరోగ్యం, మద్దతు ధర ఇవి 3 ఇవ్వగలిగితే ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. శ్వేతపత్రం అని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, శ్వేతపత్రం అని చెప్పేసి దిగిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అసలు ఈ శ్వేతపత్రాలు ప్రజలకు అవసరం అంటారా? అంటే శ్వేతపత్రం అంటే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక శ్వేతపత్రం అంటున్నారు. సరే, కాంగ్రెస్ ఇద్దరు రైటే, ఇద్దరు రైట్. ఎందుకంటే కేటీ రామారావు గారు చెప్తున్నది సంపద పెంచాం, సంపద పెరిగిన మాట వాస్తవం. జీడిపి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగింది, ఇవన్నీ ఆయన చెప్తున్న నిజమే. ఇంత పెరిగితే 5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారనే ప్రశ్న అయితే ఉండిపోతుంది. మీరు ఉత్పత్తి పెరిగి జీడిపి పెరిగితే, దాంట్లో ట్యాక్స్ బడ్జెట్ పెరిగితే మీరు ఆ బడ్జెట్ నుంచి అప్పులు తీర్చాలి కదా. మీరు అప్పులు తీర్చకుండా ఓడిపోయే ముందు కూడా మీరు అప్పు తీసుకున్నారు, 30 రోజుల అప్పు కూడా తీసుకున్నారు. కేటీ రామారావు గారు వాళ్ళ జవాబు చెప్పాల్సింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ డెఫినెట్గా బాగుపడింది పారిశ్రామికీకరణలో, అందుకని హైదరాబాద్లో 9 సీట్లు గెలిచారు కదా మీరు పరిశ్రమలు తెచ్చి చేసినందుకు 9. నిజానికి హైదరాబాద్లో ఇది బీజేపీకి పడవలసిన ఓట్లు. నిజంగా అర్బన్ మిడిల్ క్లాస్ అంతా కమ్యూనల్ అయిపోయారు, వాళ్ళు అంత మతద్వేషం ఇవన్నీ వచ్చేసినాయి దాన్ని. కనుక హైదరాబాద్లో ఒక ఎవరేజ్ ఓటరు వాడు హిందూ ముస్లిం అని ఓట్లు వేసేది, కానీ వాడు మతం మీద కొంత ఈ ఫ్లైఓవర్సు, హైదరాబాద్లో వచ్చిన మార్పులు, తర్వాత పరిశ్రమలు, ఆయన చాలా చోట్ల వెళ్ళి పెట్టుబడి తీసుకురావడం, ఇవి హైదరాబాద్ ప్రజలు ఇంప్రెస్ చేసుకొని మీరు 9 సీట్లు గెలిచారు. కానీ మరి అప్పులు ఎందుకు చేశారు? అసలు బ్యాంకు అని మన గవర్నమెంట్ బ్యాలెన్సు బ్యాంక్రప్సీ ఎందుకు వచ్చింది, జీరో ఎందుకు వచ్చిందంటే మీరు సంపద పెంచారు, కానీ సంపద నుంచి కావాల్సిన వాటా తీసుకోకుండా, ఈ సంపద నుంచి వాటా తీసుకుంటే వాడు రాడేమో అని, వాడు పోటీలో కర్ణాటక పోతాడో తమిళనాడు పోతాడో అని ఓ భయం. అందుకని సంపద వాడిని పెంచడానికి వీళ్ళు తప్పకుండా సహాయం చేశారు. సంపద పెరిగింది, సంపద వీడు ముట్టడానికి వీల్లేదు. కనుక మీరు చెప్తున్న నిజమే, సంపద పెరిగింది, కానీ వెల్ఫేర్ ఏమైంది, విద్యారంగం ఏమైంది, ఆరోగ్య రంగం ఏమైంది, సంక్షేమ రంగం ఏంది, ఎందుకు మనం అసలు వీటి కొరకు డబ్బులు కేటాయించలేకపోయాం
అంటే మీకు సంపద పెంచడమే మీరు మీ లక్ష్యం అనుకుంటే సంపదలో ప్రజలకు సంబంధించిన కనీసమైన న్యాయమైన వాటా రాకపోతే ఇవాళ వచ్చిన ఎన్నిక ఫలితాలు వస్తాయి. కనుక మీరు శ్వేతపత్రం చెప్పినా కరెక్ట్గా మీరు చెప్పింది, మేము అది తప్పకుండా హైదరాబాద్ నగరము అభివృద్ధి చెందింది, సంపద తెలంగాణ సంపద పెరిగింది, అది నిజమే. కానీ ఆ సంపదలో ప్రజల వాటా ఏదని మీరు ఆ ప్రజల వాటాను తీసుకోవడానికి మీరు వెనుక ముందయ్యారు. దానివల్ల ఏం చేశారు, రాష్ట్రం నడపడం కొరకని, ప్రాజెక్టు కట్టడం కొరకని మీరు బిల్డింగ్లు కూడా మార్టిగేజ్ చేసి అప్పు తెచ్చుకున్నారు. కేటీ రామారావు గారు అంటే ఇంత అప్పు ఏదైతే పెరిగిందో అది పెరగడానికి కారణమో అప్పు ఎలా తీరుస్తామనుకున్నారు మీరు? అదే పద్ధతి కాంగ్రెస్ చెప్పండి, అదే పద్ధతిలో వీళ్ళు కూడా అప్పును తీరుస్తారు. కానీ మీరు శ్వేతపత్రం చెప్పి మేము చాలా అభివృద్ధి సాధించామనేది అది నరేంద్ర మోడీ అక్కడ చెప్తున్నాడు, ఈయన ఇక్కడ చెప్తున్నాడు, అది మనం దాన్ని డిస్ప్యూట్ కూడా చేయడం లేదు. అది పెరిగిందనేది మనం అంగీకరిస్తున్నాం. కానీ ప్రజల జీవితాలు మెరుగు కాకుండా విద్యారంగం ఇంత అధ్వాన్నమైన విద్యారంగం చేసి మొత్తం విశ్వవిద్యాలయం విధ్వంసం చేసి ప్రభుత్వ స్కూళ్ళని పాడు చేసి టీచర్స్ రిక్రూట్మెంట్ లేకుండా ఇదెందుకు జరిగిందని. కనుక సంక్షేమానికి రాష్ట్రానికి బడ్జెట్కి సంబంధం ఉండాలి. రాష్ట్రము అభివృద్ధి చెందింది అంటే అర్థం ఏమిటంటే ప్రజల జీవితాలు బాగుపడుతున్నాయి అనేది దాని అర్థం. మీరు ఒక్క సైడ్ చెప్తున్నారు, రెండో సైడ్ చెప్పండి. రెండో సైడ్ వీళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇగో ఇన్ని అప్పులు చేశారు, ఈ బిల్డింగ్ మార్టిగేజ్ చేశారు, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చేశారు అని వాళ్ళ శ్వేతపత్రం. ఈయన శ్వేతపత్రం అభివృద్ధి జరిగింది, ఇంత జీడిపి పెరిగింది, ఇంత ఉత్పత్తి పెరిగింది, వ్యవసాయ రంగం ఇంత మార్పు వచ్చింది ఆయన చెప్తున్నాడు. ఇద్దరు రైటే. మధ్యన మనం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే సంపద పెరిగితే ప్రజల వాటా ఏమిటని ఒకటి అడుగుతున్నాము. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఈ జీరో బ్యాలెన్స్ వచ్చినటువంటి దీన్ని ఎట్లా మీరు దీంట్లోంచి వాటా తీసుకుంటారు, తర్వాత ఎట్లా మీరు రాజ్యాన్ని నడుపుతారు, రాష్ట్రాన్ని నడుపుతారు అనేది కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ ఇదే పాయింట్ సార్. ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటిది. ఖచ్చితంగా సంవత్సరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయల వరకు ఈ గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ కోసమే పెట్టాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయి ఉంది. ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సాధ్యమేనా? చాలా వరకు కొంతమంది ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులు సాధ్యం కాదు, మీరు ముందే చెప్పి ప్రజల్లోకి ఏమేమి తీసుకెళ్ళగలుగుతారో వాటిని తీసుకెళ్ళండి ముందుగానే ఉచిత సలహాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే అందుకనే కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడే ఎక్స్పెక్టేషన్స్ చాలా పెంచారు కదా ఎన్నికల్లో. కనుక ఈ ప్రజల ఆశలు ఏవైతే పెరిగాయో ముందు ప్రజలకు చెప్పడం ఏంటంటే మేము తీవ్రమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం, ఇది ప్రజలను కన్విన్స్ చేయగలిగితే వీళ్ళు ఇస్తామనుకున్న స్కీమ్స్ కొంత ఆలస్యమైన మరి పూర్తి బ్యాలెన్సే లేదు. కళ్ళ ముందట కనబడేది రైతు రుణమాఫీ అనేది కనబడుతుంది. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని మేము డిసెంబర్ 9 తారీఖు చేస్తామన్నారు. ఇప్పుడు డిసెంబర్ 25-26 తారీఖు వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి మాట వాస్తవం. దాంతోపాటుగా రైతు బంధు విషయంలో గతంలోనే జరిగినటువంటి తెలుసు, కేంద్ర ఎన్నికల సంఘమే దాన్ని ఆపేయాలి అని చెప్పేసినటువంటి సందర్భం. ఇప్పటికి కూడా రైతు బంధు కూడా పడలేదు. ఈ విషయంలో ఎక్కువగా రైతులు ఆలోచిస్తున్నటువంటి మాట. అంటే వీళ్ళు 9వ తారీఖుకి అనౌన్స్ చేస్తారు కానీ డబ్బులు రిలీజ్ అయ్యే వరకు కొంత ఆలస్యం జరుగుతుంది. వీళ్ళకి జనవరి, ఫిబ్రవరి చాలా కష్టమైన మనసు. మార్చిలో కొత్త బడ్జెట్ వస్తుంది. అంటే పన్నులు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే బయటికి పోయిందో వాళ్ళు మార్చి వరకు వచ్చే డబ్బులు కూడా కలెక్ట్ చేసుకున్నారు. మార్చి వరకు వచ్చే డబ్బులు కూడా. కనుక ఇవాళ ప్రభుత్వం ఒకవేళ ప్రజల్ని కన్విన్స్ చేయగలిగితే అదొకటి. రెండవది మార్చి దాకా కూడా రావాల్సిన ఆదాయాన్ని ఈ ప్రభుత్వం భరాసా ప్రభుత్వము ఖర్చు పెట్టేసింది. కనుక ఈ 2 నెలలు అయితే వీళ్ళకి ఏం ఆదాయం లేదు. 9వ తారీఖు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటారు. మొత్తంగా ఇది మార్చు దాకా, మార్చు 1కి ఒకవేళ బడ్జెట్ వీడు పెడితే కొత్త పన్నులు, కొత్త ఆదాయం ఇది, ఎందుకంటే ఈ సంవత్సరం ఇది లేదు కాబట్టి మీరు ఆదాయం ఒక్కసారి వచ్చిన తర్వాత దాంట్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కనుక వాళ్ళ ప్రయారిటీలో రైతు బంధు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రైతు బంధువును కొంత రిలీజ్ చేస్తారు, చేయవలసి వస్తుంది. పంటలు వాళ్ళు మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి. ఆల్రెడీ రైతులు సహాయం కావాలని ఎదురు చూస్తున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళకు కూడా కొంత అప్పులు చేసే ఒక ఫెసిలిటీ ఉంటుంది కొత్త గవర్నమెంట్ కాబట్టి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 500 కోట్లు తెచ్చుకున్నారు, దాంతో నడుపుతున్నారు ఇప్పుడు. కనుక వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మార్చిలో బడ్జెట్ వస్తుంది కాబట్టి మేము 2 నెలల్లో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని చెప్పి బ్యాంకు నుంచో ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొని
రైతు బంధుకు అడ్జస్ట్ చేసి మార్చిలో మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ బడ్జెట్ చాలా టైట్గా ఉంది. అంటే నా దృష్టిలో భారతీయ రాష్ట్ర సమితి ఎప్పుడు బయటకు పోవాలనో సరి అయిన టైంలో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఏ టైంలో అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావద్దో ఆ టైంలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. దానివల్ల వాళ్ళేమో క్రైసిస్ను తప్పించుకొని పోయారు. క్రైసిస్ వీళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చేసిన క్రైసిస్ నిజంగా ఒకవేళ కేసీఆరే గెలుచుంటే ఆయన ఇస్తామన్న స్కీమ్స్ ఏవి కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే. ఎందుకంటే ఆయన బిల్డింగ్ కూడా మార్టిగేజ్ చేసేసారు కనుక ఆయనకు ఆ పరిస్థితి లేకుండే, ఇచ్చేవాడు కూడా కాదు. మూడోసారి గెలిచిన తర్వాత ఇంకేముంది, 5 ఏళ్ల తర్వాత ఏది చేసినా చెల్లేది. మీరు నాకు 2 సార్లు గెలిపించారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు సాధ్యం కావట్లేదు, ఇచ్చేవేవో మీకు ఇచ్చినాము, కొంతకాలం ఎదురు చూడండి, పెరిగిన తర్వాత చూద్దామని. లేకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డు లాంటి దాన్ని అమ్మివేయడం, ప్రైవేటైజేషన్ చేసేస్తే ఈ 80,000 కోట్ల అప్పు ఉంది. 80,000 కోట్ల అప్పు వాడే ప్రైవేట్ వాడు తీసేసుకొని ఎలక్ట్రిసిటీ బోర్డును తీసేసుకొని ఆ అప్పు మొత్తము పోయేది. తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డుకు వీళ్ళు ప్రతి సంవత్సరం కడుతూ అంటే గ్యాప్ పడుతుంది, వీళ్ళు ఇచ్చేది ఇవ్వడం లేదు, అది ఇచ్చేది తగ్గేది. అట్లా బహుశా కొన్ని రంగాల్లో వాళ్ళు దాన్ని ప్రైవేటైజేషన్ చేసి దాన్ని తప్పించుకునేవాళ్ళు. వాళ్ళ ప్రజలు ఏమన్నా అన్నా కూడా మరి మూడోసారి గెలిపించంటే 2 సార్లు మీకు బాగానే పరిపాలన ఇచ్చాం కదా, ఈ మూడోసారి మనకు క్రైసిస్ ఉంది కాబట్టి ఈ క్రైసిస్ పడేదాకా మీరు దీన్ని కాస్త భరించండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి సార్. ఎంపీ ఎలక్షన్స్ అనే దాని మీద బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఇటు బీఆర్ఎస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ఇంపార్టెంట్ రాష్ట్రం. అటు ఛత్తీస్గఢ్ పోయింది, మధ్యప్రదేశ్, అన్ని రాష్ట్రాలు కూడా పోయినాయి. ఇప్పుడు కర్ణాటక అండ్ తెలంగాణ మాత్రం మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ పరిపాలనలో, ఈ లోటు బడ్జెట్లో ఎలా ముందుకు పోబోతున్నారు? అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ ప్రజలు వీళ్ళకు ఓటు వేసింది ఈ స్కీమ్స్ని బట్టి కాదు. ఎందుకంటే తెరాస పార్టీ కూడా స్కీమ్స్ ఇచ్చాయి. వాళ్ళని గెలిపించిన ప్రధాన కారణము రాజ్య పరిపాలన ఒక నిరంకుశంగా జరుగుతున్నది. తెలంగాణకు జరిగిన ఉద్యమాలు, అది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, సమ్మక్క సారళ, అది కొమరం భీమే కావచ్చు, తర్వాత నక్సల్బర్ ఉద్యమే కావచ్చు, లేదా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలే కావచ్చు, పౌర హక్కుల ఉద్యమే కావచ్చు. ఈ ఉద్యమాలు అన్నిటి వలన ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందంటే మనకు స్వేచ్ఛ చాలా, మనకు కష్టమైతే చెప్పుకోవడానికి ఒక ఉద్యమము, ఒక ఇందిరా పార్కు, లేకపోతే ప్రొసెషన్ తీసేది. ప్రజల మనసులో ఏముందంటే మనకున్న సమస్యలను చెప్పుకోవడానికి స్పేస్ కావాలి. కనుక మీరు మధ్యతరగతిని తెలంగాణలో గమనిస్తే వాళ్ళు ఈ స్కీమ్స్ గురించి మాట్లాడలేదు, స్వేచ్ఛ వచ్చింది, హాయిగా ఉంది, మాట్లాడుకోవచ్చు. అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే ఆకలితోనైనా తెలంగాణ వాళ్ళు ఉంటారు, కానీ స్వేచ్ఛ మీద మీరు ఒకవేళ దాడి చేస్తే మాత్రము ప్రజలు దాన్ని టాలరేట్ చేసి, అది ఆయనకు బాగానే అర్థమైంది. కనుక ఇవాళ స్కీమ్స్ వస్తే ఆయన కాదు, రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఊళ్ళల్లో కూడా అబ్బాయి బాగుందబ్బా, కొంత ఎందుకో ఫ్రీగా మాట్లాడతాడు. ఊళ్ళల్లో కూడా మాట్లాడితే ఏమవుతుందో, ఎక్కడ పోతుందో, ఎవడెక్కడ చెప్తాడో, ఎప్పుడు వచ్చి పట్టుకుపోతారో అనే భయంలోంచి ఒక రకంగా తెలంగాణ ప్రజము స్వేచ్ఛ మనకు తిరిగి వచ్చేసింది అనే ఫీలింగ్ అవుతుందో ఇది కొంతకాలం కొనసాగుతుంది. అంత తొందరగా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం రాదు. ఈ వైట్ పేపర్ ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలకి ఇంత క్రైసిస్లో ఉన్నామని చెప్పడం. మూడోది ఏమిటంటే ఈ 2 నెలలు ఈ 3 నెలలు ఏది ఇస్తుందో వీళ్ళు ఇంకా అప్పులు చేస్తారా, ఏం చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక మిరకల్ జరిగి ఒకవేళ అధికారంలోకి వస్తే, లేదా ఇండియా పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ సేవ్ అయిపోతుంది. ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్లో చాలా మేనవరబిలిటీ ఉంటుంది, సెంట్రల్కు చాలా పవర్స్ ఉంటాయి. కాబట్టి తెలంగాణను ఎట్లయినా రెస్క్యూ చేసుకోవాలని చెప్పేసి తప్పకుండా పార్టీ, కానీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే వాడు ఇంకా బడ్జెట్ టైటన్ చేస్తాడు. చేసినప్పుడు ఈ కాంగ్రెస్ కష్టకాలంలోనే నడుస్తుంటుంది, చాలా కష్టపడుతూ ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. కానీ అంత తొందరగా కేసీఆర్ మీద మర్చిపోయి మళ్ళీ కేసీఆర్ను తీసుకురావడం అనేది జరగదు. భారతీయ జనతా పార్టీ వరకు ఏంటంటే ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేది ఉందో, తెలంగాణ ప్రజలు ఎందుకు ఆ పార్టీ అంటే తప్పకుండా ఒక వ్యతిరేకత ఉంది, ఈ ద్వేషాలు. రెండవది ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఉండే పెట్టుబడి ఏదైతుందో, పరిశ్రమలు ఏవైతున్నాయో, ఈ మత ఘర్షణలు ఇవి వస్తే కర్ణాటకలో కూడా అట్లా సఫికేషన్ ఫీల్ అయ్యారు. పరిశ్రమలు ఒక దశలో మేము తెలంగాణకు వెళ్ళిపోతామన్నారు కర్ణాటకలో. ఎందుకంటే రోజు ఒక సమస్య క్రియేట్ చేస్తే ఇట్లా సమస్యలు వీళ్ళు సృష్టిస్తారేమో.
ఈ మత ద్వేషాల్లో హైదరాబాద్ నగరంలో ఈ మత ఘర్షణలు జరిగినాయి అనుకోండి, పెట్టుబడికి చాలా కష్టం. ఇదే 144 సెక్షను, తర్వాత ఆఫీస్కు రాలేకపోవడము, తర్వాత పెట్టుబడి నిరంతరంగా అంటే భయంలో ఉండడము. ఇది నేను అనుకోవడం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఈ కారణం వలన భారతీయ జనతా పార్టీ రాజకీయాల్ని ఆహ్వానించడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉన్నారో నార్త్ ఇండియాలో అక్కడ అది పెట్టుబడి ఈ స్థాయిలో లేదు. ఎక్కడ కూడా మీరు కేవలం గురుగాం ఢిల్లీ తప్పించి మిగతా మొత్తం నార్త్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇంత పెట్టుబడి ఇవన్నీ లేవు అసలు, అంటే నార్త్ ఇండియాలో. కాబట్టి వాళ్ళ సమస్యలు వేరు, అక్కడ మత ఘర్షణలు మత ద్వేషాలు నడుస్తాయి. కానీ ఈ ప్రాంతంలో పెట్టుబడి బాగా పెట్టారు కాబట్టి ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఇప్పుడు నిజానికి రేపు వీళ్ళు గెలుస్తారా లేదా బీజేపీ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా పెట్టుబడి ఉంది. మీరు రోజు ఒక సమస్యను మొత్తం ఫిలిం ఇండస్ట్రీ దెబ్బతిన్నది కనుక మొత్తంగా ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ అంటే మోడీ ఇమేజ్ పెంచుతూ మీడియా చాలా పోతున్నారు. కానీ అది పెరుగుట కొరకు అన్నట్లు అసలు వీళ్ళు ఉంటే రేపు పెట్టుబడిదారీ వ్యవస్థ ఆ న్యూ లిబరలిజం ఏదైతుందో అది దెబ్బతింటుంది అనేటువంటి ఒక ఫీలింగ్ వీళ్ళకుంది. కనుక నేను అనుకోవడం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వరకు తెలంగాణలో ఏ కారణం వల్ల అయితే ఏంటి వాళ్లకు స్పేసు దొరకడం లేదు. ఇంకా ఆశ్చర్యంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నవాళ్ళు రిజైన్ చేసి ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసి ఓడిపోయారు. కనుక మీరు అంటే ఎంపీ ఉన్నటువంటి వాడు పోయిన ఎన్నికలో అంత పెద్ద ఎత్తున గెలిచిన వాడు ఓడిపోయాడంటే మీరు దాన్ని ఎట్ల మీద అర్థం చేసుకుంటామంటే ఈ పాలన వాళ్లకు నచ్చలేదనేది. కనుక భారతీయ జనతా స్పేస్ లేకుండా పోయింది, తెరాస పార్టీ దెబ్బతింది. కనుక అది దానివలన ఇవాళ సమస్యలు మనకు భారతీయ జనతా పార్టీకి ఆ స్పేస్ లేదు. సార్, ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం దాదాపుగా మీరు 4 దశాబ్దాలు 3.5 దశాబ్దాలుగా సార్ని కూడా చూస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఆ తర్వాత టీజేఏసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత టీజేఏసీ పక్కన పెట్టేసి జనసమితి అనేటువంటి పార్టీ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో టైఅప్లో పోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో కోదండరామును తీసుకుంటాము, సముచితమైన స్థానం ఇస్తాం. ఎలాంటి స్థానం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రొఫెసర్ కోదండరామ్? నాకు ఏమనిపిస్తుందంటే కోదండరాం ప్రభుత్వంలో భాగమై ఒక మినిస్టరు కావడము అది ఆయనకైనా తెలంగాణకైనా అది మంచిది కాదు. మినిస్టర్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డితో కోదండరాం సరి సమానంగా మాట్లాడగలడు, తాను అనుకున్నది వెళ్ళి చెప్పగలడు, విధానపరంగా ఏదైనా తప్పు ఉంటే తప్పని చెప్పగలడు. అంటే 1 to 1 ఈక్వల్స్. ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ అయితే ఫైళ్ళు తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి చెప్పింది కొంత వినవలసి వస్తుంది. క్యాబినెట్లో ఉండి మీరు ముఖ్యమంత్రి మాట వినడం లేదు. ముఖ్యమంత్రి పదవి అధికార కేంద్రీకరణం అనేది అది ఎన్టీ రామారావు కాలం నుంచి ప్రారంభమైంది. అది చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశాడు, కేసీఆర్ దాన్ని ఇంకా పెద్ద ఎత్తున కంటిన్యూ చేస్తారు, రాజశేఖర్. కాబట్టి వాళ్ళ కేసీఆర్ వాళ్ళ ఈయన రేవంత్ రెడ్డి సడన్గా ముఖ్యమంత్రి అయితే ఆ కల్చర్ మారదు. మళ్ళీ ఫైళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం అనేది అది ఇంకా కంటిన్యూ అవుతుంది. కొంచెం ఫ్రీడమ్ ఉంది మినిస్టర్స్కి. కనుక కోదండరాం లాంటి వాళ్ళు ప్రజల తరఫున మాట్లాడాలంటే ప్రభుత్వంలో భాగం కాకుండా ప్రభుత్వానికి చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఏ పొజిషన్ ఉన్నా ప్రభుత్వం. కొన్ని మాటలు వినబడుతున్నాయి, ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అనేటువంటి మాట ఒకటి, లేకపోతే చీఫ్ అడ్వైజర్ అనేటువంటి మాట ఒకటి, ఇట్లాంటివి వినబడుతున్నాయి. నిజానికి అవి కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి ఉపయోగపడతారా? అట్లా నేను ఈ లాస్ట్లో రేవంత్ రెడ్డి గారితో మాకు జరిగిన ఓ టీవీ ఛానల్ 2 గంటల చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు నేను ఓపెన్గా పబ్లిక్గా చెప్పాను. కాబట్టి పబ్లిక్గా మనం ఆ రోజు ముఖ్యమంత్రికి అంటే అప్పుడు కాబోయే ముఖ్యమంత్రికి చెప్పింది ఏమిటంటే తెలంగాణ పునర్నిర్మాణం అనేది ఒకటి జరగాలి, తెలంగాణ రీకన్స్ట్రక్షన్. ఈ పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తి, తెలంగాణ త్యాగాల స్ఫూర్తి, తెలంగాణ ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు అనేది ఏదైతుందో ఇది వాళ్ళ తెలంగాణలో ఉండేటువంటి ఉపాధ్యాయులని, ఉద్యోగులని, భిన్న రకాల పోలీసుని, ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుల్ని, వీళ్ళందరినీ రీఓరియంట్ చేయాలి. అంటే తెలంగాణ ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, వీళ్ళు ఏం చేయాలి.
ఎందుకు కాస్త నిజాయితీగా ప్రజల కొరకు పనిచేయాలి? పోలీసు తమ ప్రవర్తనని ఎందుకు మార్చుకోవాలి? ఇష్టం వచ్చింగా కామన్ పీపుల్ కొట్టడము, లాఠీచార్జ్ కాకుండా తక్కువ బల ప్రయోగంతో ఎట్లా మీరు పోలీస్ యంత్రాంగాన్ని నడపాలి అనేవి, చట్టబద్ధ పాలన అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, వీటి మీద మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో అంట నేను ఓపెన్గానే రేవంత్ రెడ్డి గారితో ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయనకు తెలంగాణ పునర్నిర్మాణం యొక్క ఇన్ఛార్జ్, దానికి బాధ్యుడు చేసేసి ఆయనకు పొజిషన్ కొంత ఫెసిలిటీస్ ఇస్తే, ఆయనకు ఒక మారల్ నైతికంగా స్టేచర్ ఉంది కాబట్టి, కరప్ట్ అనే ఇమేజ్ లేదు కాబట్టి, ఒక క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపినవాడుగా ఆయనకు ఒక ఇది కాబట్టి తప్పకుండా ఆయన పట్ల గౌరవం ఉంది సమాజంలో, అన్ని సెక్షన్స్ కూడా గౌరవిస్తాయి. ఈ గౌరవించే వ్యక్తి తాను ఏ తెలంగాణ కావాలనుకొని పోరాటం చేశాడు అనేది జయశంకర్ గారి విజన్ ఏముంది, ఆయన విజన్ ఏముంది, ఇది చేసి ముందు పోలీసులను చిన్న స్థాయి దాకా మరిచినట్టు బ్యాచెస్ ఆఫ్టర్ బ్యాచెస్ వచ్చి ఆయన తెలంగాణ విజన్ ఏమిటి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎట్లా ప్రవర్తించాలి, చట్టబద్ధ పాలన అంటే పౌర హక్కుల ఉద్యమంలో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాలు చెప్తే అందరూ మారుతారని కాదు కానీ దాని ప్రభావం ఉంటుంది. అలాగే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళు సగం మందికి ఏం తెలియదు, రాజ్యాంగం గురించి ఏం తెలియదు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, చరిత్ర మీద, అలాగే పౌర హక్కుల మీద, ఎందుకు పౌర హక్కులు కాపాడాలి, అలాగే అభివృద్ధి అంటే ఏమిటి అనే దాని మీద రాజకీయ నాయకులు ఎందుకు నిజాయితీగా పనిచేసే జీవితంలో సంతృప్తి ఉంటుంది, తాను ఇంతకాలంగా ఏదైతే విలువలు పాటించాడు ఎందుకు ఆ విలువలు అని చెప్పితే కొంత కాకుండా కొంత రాజకీయ నాయకుల మీద దాని ప్రభావం ఉంటుంది, ఎమ్మెల్యేల మీద, రాజకీయ నాయకుల మీద. నేను అనుకోండి ఈ తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఇన్స్పిరేషన్, తెలంగాణ ఆస్పిరేషన్, ఈ 10 ఏళ్ళు ఎట్లా విధ్వంసం జరిగింది, ఇవాళ మళ్ళీ మనము తెలంగాణ పునర్నిర్మించుకోవడం కొరకు ఏం చేయాలి, ప్రజల పట్ల మన బాధ్యత ఏమిటి అనేటువంటిది ఏదైతుందో కాస్త నిష్ణాతులైనటువంటి పిలిపించి, కాస్త నిజాయితీ ఉన్న వాళ్ళను పిలిపించి ఈ మొత్తము సెక్షన్కు ఒక సెన్సిటివిటీ కల్పిస్తే తెలంగాణలో తప్పకుండా కొంత మార్పు వస్తుంది. సర్పంచుల దాకా మనం వెళ్ళి వాళ్ళని రీఓరియంట్ చేయవచ్చు. ఇవాళ సగం ఎడ్యుకేషన్ లేక కూడా రాజకీయ నాయకులు ఏం చేయాలో కూడా డబ్బులు చేసుకునే తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఏం తెలియదు. కానీ డబ్బులు చేసుకోవడం కాదు, దేర్ ఇస్ హయ్యర్ పర్పస్. ఎంత కోటీశ్వర్లు ఎప్పుడు గెలిచిన వాళ్ళు, వాళ్ళకి ఇంకా పెద్ద డబ్బులు చేసుకున్నారు, 2-3 తరాలకు సరిపోయేంత డబ్బులు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు డబ్బులు చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు సాటిస్ఫాక్షన్, నైతికంగా మన జీవితంలో సంతృప్తి, మనం ప్రజలకు ఇది చేశాం అని ఆ జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా ఆ ఎమ్మెల్యే అయ్యా మన ఎమ్మెల్యేలు పాపం కష్టపడి పనిచేస్తున్నాడు, మన కొరకు ఎంత చేశాడు అని గుర్తుపెట్టుకుంటారు అనేటువంటి మెసేజ్ వాళ్ళకు పోగలిగితే, అంటే స్పిరిచువల్ లెవెల్లో ఒకటి ఉంటుంది, మెటీరియల్ లెవెల్లో ఉంటుంది. భౌతికంగానే డబ్బులు చేసుకుంటూ స్పిరిచువల్ లెవెల్లో ప్రజలను సేవ చేసి ప్రజల సంతృప్తి, ప్రజలంతా గౌరవిస్తుంటే అది వచ్చే ఆనందం వేరే ఉంటుంది. అది మన వాళ్ళకు కన్వే చేయగలిగితే కోదండరామ్ లాంటి వాళ్ళు ఆ పని చేయగలరని నేను అనుకుంటున్నాను. అట్లా ఏమైనా బాధ్యత తీసుకుంటే గౌరవం ఉంటుంది, ప్రభుత్వానికి చెప్పేటువంటి ఆయనకు ఆ వెసులుబాటు ఉంటుంది, తర్వాత తన ఇంటిగ్రిటీ కాపాడుకోవచ్చు, ముఖ్యమంత్రికి డైరెక్ట్ వెళ్ళి చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆయనకు స్టేచర్ ఉంటుంది, ఆయన మారల్ ఇంటిగ్రిటీ ఉంటుంది, ఆయన తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పాల్గొన్న వాళ్ళకి ఆ తెలంగాణ ఉద్యమ కొనసాగింపుగా కోదండరామ్ మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక కీలకమైన వ్యక్తి అయ్యాడు అని నేను అనుకోవడము, ఆ రోల్ ఆయనకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. బడ్జెట్ విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ముందు ఇంకా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారు, ప్రజలు ఎంపీ ఎలక్షన్స్లో కూడా విశ్వసించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కోదండరామ్ లాంటి వాళ్లకు ఒక సపరేట్ తెలంగాణ డెవలప్మెంట్ కోసము ఉపయోగపడేటువంటి ఒక పోస్ట్ ఇస్తేనే బాగుంటుంది, ఒక మంత్రో లేకపోతే ఎమ్మెల్సీనో అలాంటివి ఇస్తే ఆ యొక్క వ్యక్తికి సరైనటువంటి విషయంలో ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉండదు అనేటువంటి మాటను చెప్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాగా ముందుకెళ్తుందో. ఖచ్చితంగా ఈ వీడియోను కూడా చాలామంది హయ్యర్ అఫీషియల్స్, అలాగే పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి కూడా వెళ్తుంది కాబట్టి ఆ విషయంగా హరగోపాల్ సార్ చెప్పినటువంటి మాటలను కూడా ఆలోచిస్తారని అయితే తొలి వెలుగు కోరుకుంటుంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.